వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మడికొండ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కుంటా స్వామి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ బీసీ జనరల్ రిజర్వేషన్లో భాగంగా తాను నామినేషన్ వేసినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ది కోసం తాను కట్టుబడి పనిచేస్తారని, గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామస్తులు, అధికారులు సమన్వయంతో అభివృద్ది చేస్తారని తెలిపారు. వీధి లైట్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా సంబంధించిన సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాల రూపకల్పనకు సంబంధిత అధికారులతో ప్రణాళికాబద్దంగా అమలు చేస్తారని హామీ ఇచ్చారు. కుల మతాలకు అతీతంగా ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా మనుగొండ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తారని ఆయన పేర్కొన్నారు. 1863 జనాభా కలిగిన మనుగొండ గ్రామంలో యువత కోసం విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతుల కోసం చెరువులను అభివృద్ది చేసి పంటలు సమృద్దిగా పండించి ఆర్థికంగా ఎదిగేందుకు అభివృద్ది చేస్తారని ఆయన పేర్కొన్నారు. మనుగొండ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసి ప్రజలతో మమేకమై అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో నూతన శ్మశాన వాటిక నిర్మాణం కోసం నిధులు సమకూర్చి నిర్మిస్తారని హామీ ఇచ్చారు. విద్యా, వైద్యం, పారిశుధ్యాన్ని సక్రమంగా అమలు చేసి ఆదర్శ గ్రామంగా అభివృద్ది చేస్తారని ఈ సందర్భంగా కుంటా స్వామి పేర్కొన్నారు. పేరు కుంటస్వామి. నేను మా గ్రామం మనుగొండ, మండలం గీసుకొండ, జిల్లా వరంగల్. నేను మనుగొండ గ్రామ జనరల్ పీసీ జనరల్ సర్పంచ్గా వచ్చింది కాబట్టి నేను నిలబడుతున్నాను. నేను మనుగొండ గ్రామాన్ని ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో బాగా జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూడా నేను ఎలాంటి వేటికైనా నేను ఎలాంటి లంచాలకు కానీ దేనికి కానీ లొంగకుంటూ నేను గ్రామాభివృద్ధికి సహకరించుకుంటూ డ్రైనేజీ కానీ వీధి లైట్లు కానీ పోతే గ్రామానికి మెయిన్ మంచినీటి సౌకర్యం కానీ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, పార్టీకి నా నమస్కారాలు. ఒక్కసారి ఓటేసి నన్ను గెలిపించగలనని గ్రామ ప్రజలకు నా విజ్ఞప్తి. అందరికీ నేను ఇప్పటి నుంచి అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా నేను ఆడు ఉంటానని కోరుకుంటూ మీకోసం నేను ఎక్కడికి రమ్మన్నా వస్తానని నేను చేస్తా. ఏ పని ఉన్నా మీకు చేస్తానని ఒప్పుకుంటూ ఏదున్నా గుడికాడ కానీ ఏ పండుగ జరిగినా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి మత విద్వేషాలు లేకుండా చేస్తానని నేను గ్రామాభివృద్ధికి సహకరించుకుంటూ పై గవర్నమెంట్ కాంచెలు కానీ మనకు వచ్చే నిధులు కానీ సక్రమంగా నిర్వహించుకుంటూ చేస్తానని గ్రామ ప్రజలకు నా యొక్క అభిమతం హామీ కూడా ఇస్తున్నాను. ప్రధానంగా ఏ సమస్యలు గ్రామంలో? ప్రధానంగా ఉన్నాయి, కొన్ని రోడ్లు ఉన్నాయి, ఊర్లో కొన్ని రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ సంబంధించి ఉన్నది. కొంత ఇంకా కొత్త డ్రైనేజీ కావాలి మాకు, అసలు మెయిన్ కొత్త డ్రైనేజీ కావాలి. అవి ఇవి అయినా కూడా గవర్నమెంట్ చెల్లి కొట్లాడి తెచ్చి నేను చేస్తానని ఊరు ప్రజలకు కానీ గ్రామానికి కానీ నేను హామీ ఇస్తున్నాను.